ప్రభుత్వం విక్రయించాలి. మద్యం ప్రభుత్వం విక్రయించాలి. ఎంఆర్పీ రేట్ల కన్నా ఎక్కువ అమ్ముతున్న దుకాణాల లైసెన్స్ ఎంపీ ఎంఆర్పీ రేట్లు ఉన్న మద్యం దుకాణ లైసెన్స్ వెంటనే రద్దుపరచాలి. మాఫియాతో సంబంధం ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల పేర్లను మద్యం మాఫియాతో సంబంధం ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల పేర్లను మాఫియాలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల పేర్లను ఈరోజు రోజుకి నెల రోజులు కావస్తున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ మద్యం మాఫియాతో సంబంధం ఉన్నటువంటి పేర్లను వారు ప్రతి జిల్లాలో కూడా మద్యం మాఫియాతో ఉన్నటువంటి సిండికేట్ల మీద దాడి చేసి పూర్తి సమగ్ర 1,00,000 కోట్ల రాజా ఆఫ్ కరప్షన్ పేరుతో వేశాం. మైనింగ్ మాఫియా థ్రెట్ టు డెమోక్రసీ. ఈ మైనింగ్ మాఫియా, ఈ ఇసుక మాఫియా, ఈ మద్యం మాఫియాలు ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా గుప్పెట్లో పెట్టుకుంటున్నారో, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నరికేస్తున్నారో మేము చాలా స్పష్టంగా చెప్పాం. పుస్తకాలు వేసాం. అయినా మీ చెవులు వినిపించలేదు, మీ కళ్ళతో చూడలేకపోయినారు. మా గత్యంతరం లేక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మీరు ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఒక పార్లమెంటరీ నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఇంతమంది విజ్ఞాపనలు చేస్తే చెత్తబొట్లో వేశారు, కుర్చీ కింద పెట్టుకున్నారు. అందుచేత మేము న్యాయస్థానాలకు వెళ్ళాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత కాదు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందంటే ఈరోజు న్యాయస్థానాలు ఇంటర్వెన్షన్ వల్ల జరుగుతున్నాయి తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీ అవినీతిని బయటకు తీయడానికి వాళ్ళు సిబిఐ వేయలేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వాళ్ళు సిబిఐ వేయడానికి భయపడిపోయినారు. ఎన్ని సంవత్సరాల్లో చెప్పినా సరే వాళ్ళు వేయలేదు. ఇది న్యాయస్థానాలు వేసినందువల్ల ఈరోజు ఓబులాపురంలో కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద కానీ, ఈరోజు మిస్యూజ్ ఆఫ్ పవర్ కానీ, క్విట్ ప్రోకో సహాయం చేసే వాళ్ళు తిరిగి సహాయం చేసే కంపెనీల్లో పెట్టడం, ఇట్ వాజ్ ప్రూవ్డ్ అనమాట, బియాండ్ డౌట్. అందుచేతనే విజయసాయిరెడ్డి గారు. కాబట్టి ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు. ధర్మాన ప్రసాదరావు మొన్న నర్సనపేటలో మాట్లాడాడు, మాకేం సంబంధం అన్నట్టు. ఏం నీకు సంబంధం లేదా పెద్ద మనిషి? 5 సంవత్సరాలు నువ్వు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉండి రాజశేఖర రెడ్డి గారు కేటాయించిన భూములన్నింటికీ ఫైళ్ళ మీద సంతకం పెట్టి ఈరోజు వైఎస్ జగన్ వేరే పార్టీ పెట్టుకుంటే ఈరోజు వైఎస్ జగన్కి విమర్శిస్తున్నావు. ఆ విమర్శించే హక్కు మాకుంది, నీకేముందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు వాళ్ళకి మిస్యూజ్ ఆఫ్ పవర్కి, క్విట్ ప్రోకోకి ఈరోజు నువ్వు కూడా ముద్దాయివే అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నీ సంతకాలు కూడా ఉన్నాయి. మీరందరూ బరి తెగించారు. అందుకే అలీబాబా 40 దొంగలు అన్నారు. ఆ మంత్రివర్గమే ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు మీరు పతివ్రతల్లాగా చేతులు దులుపుకుంటున్నారు. మీరు పతివ్రతలు అయిపోయినారు. ఏం మీకు ఆ రోజు తెలియదా? నలుగురికి ఈ విషయం తెలియాలి అని చెప్పి ఒక ర్యాలీ ద్వారా ఈరోజు మేము టౌన్ అంతా తిరిగాం. ఎందుకు తిరుగుతున్నారంటే మద్యపానం గురించి. ఎంఆర్పీకి ఎక్కువ అమ్ముతున్నారు, ప్రజల ఆరోగ్యం పోతుంది, మద్యాన్ని నియంత్రించాలి, బెల్ట్ షాపులు ఎత్తివేయాలి, లైసెన్స్ లేని డాబాల్లో మద్యం అమ్ముతున్నారు. ఇటువంటివన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పి ప్రజలు కూడా ముందుకు రావాలి. మేమందరం నాయకులు, ప్రజలు కూడా ఇందులో రావాలి, వాళ్ళకి చైతన్యం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని మేమేం కోరడం లేదు. చట్టాన్ని అమలు చేయండి. అధికారులు పిరికి పందలుగా మిగిలిపోవద్దు. మీ చేతిలో చట్టం పెట్టాం, మేము చట్టాలు పాస్ చేశాం. ఆ చట్టాలు అమలు చేయడానికి మీరెందుకు బెదిరిపోతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా మీరు అమలు చేయండి అని మెమోరాండం ఇచ్చాం. ఇది పోరాటం ఆగదు, ఇది బిగినింగ్, ఆరంభం మాత్రమే. ఈ రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించే వరకు, ఈ మద్యాన్ని ప్రభుత్వం అమ్మే వరకు ప్రభుత్వం ద్వారా దొక్కిపోవద్దు. మీ చేతిలో చట్టం పెట్టాం, మేము చట్టాలు పాస్ చేశాం. ఆ చట్టాలు అమలు చేయడానికి మీరెందుకు బెదిరిపోతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా మీరు అమలు చేయండి అని మెమోరాండం ఇచ్చాం. ఇది పోరాటం ఆగదు, ఇది బిగినింగ్, ఆరంభం మాత్రమే. ఈ రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించే వరకు, ఈ మద్యాన్ని ప్రభుత్వం అమ్మే వరకు
ప్రభుత్వం ద్వారా దుకాణాలు తెరిచే వరకు ఈ పోరాటం సాగుతుంది. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడలో చెప్పారో, తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి లైసెన్స్ టెండర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కేరళ, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో ఉన్న పద్ధతులు ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం. గ్రామాల్లో బెల్ట్ షాపులు పూర్తిగా నియంత్రిస్తాం. వారానికి కొన్ని సెలవు రోజులు, వేలల్లో మద్యం అమ్మకాలు. మీరు ఢిల్లీ వెళ్తే 10 గంటల ముందు దొరకదు, 7 గంటల తర్వాత దొరకదు. దానివల్ల కన్జంప్షన్ తగ్గుతుంది. బయ్యారం 1,00,000 ఎకరాలు ఇచ్చినప్పుడు అనిల్ కుమార్కి తెలియదా? ఓబులాపురం మైనింగ్, క్యాపిటల్ మైనింగ్ ఫ్యాక్టరీ పెడితేనే ఆ గనులు తవ్వాలి అని చెప్పి తెలియదా? అడ్డగోలుగా అమ్ముకోవడానికి అవకాశాలు ఇచ్చారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ అవినీతి పార్టీలు, అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు, అవి వృక్షాలు. మీరా మాకు విమర్శిస్తారు. తెలుగుదేశం పార్టీ మడమ తిప్పకుండా పోరాటం చేశామయ్యా. ఆ ఎన్టీ రామారావు స్ఫూర్తి అయ్యా మాది. 30 సంవత్సరాలు తొడకొట్టి మడం తిప్పకుండా మేము పోరాటాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని దేశంలో, రాష్ట్రంలో గడగడలాడించాం. ఇందిరాగాంధీ గారు మా నాయకుడు ఎన్టీ రామారావు గారికి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బర్తరఫ్ చేస్తే 7 చెరువులు నీళ్లు తాగించి మళ్ళీ మా అన్నగారికి సింహాసనం అధిష్ఠించినటువంటి ప్రజలున్న గడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అటువంటి సాహసమైన కార్యక్రమాలు చేస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. వాళ్ళు బురదలో మునిగిపోయినారు, అరెస్టులు అవుతున్నాయి. తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మక్కైపోయింది. ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఏమయ్యా, 8 సంవత్సరాల క్రితం నువ్వు పార్టీ పెడతావని తెలుగుదేశానికి తెలుసా అని నేను అడుగుతున్నాను. ఈ ప్రశ్నలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ సమాధానం చెప్పండి. నేను ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా అడుగుతున్నాను. మేము జలయజ్ఞం 2004లో అవినీతి గురించి మాట్లాడాం. ఆ రోజు మాట్లాడేసరికి రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతాడనుకున్నామా? వైఎస్ఆర్ పార్టీ పెడతాడనుకున్నామా? అవిశ్వాస తీర్మానంలో వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తే సభ్యత్వాలు పోతాయనుకున్నారా? మేము రాజ్ ఆఫ్ కరప్షన్ 2007లో వేశాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతారనుకున్నారా? కాంగ్రెస్ పార్టీ 2 ముక్కలు అవుతుంది అనుకున్నావా? మైన్స్ మాఫియా థ్రెట్ టు డెమోక్రసీ 2008లో వేశాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతాడు అనుకున్నారా? ఇవన్నీ మేము ఎప్పటి నుంచో చేస్తున్న కార్యక్రమాల్ని ఈరోజు యాక్షన్ చర్యలు జరుగుతుంటే వీళ్ళకంట ప్రజామోదం ఉందంట. ప్రజల్లో దెబ్బతీయడానికి ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయంట. అంటే అర్థం లేని ఆరోపణలు, పసలేని ఆరోపణలు. అంటే మునిగిపోయే ముందు ఈరోజు మీరు అనవసరమైనటువంటి మాటల ద్వారా మీరు ఏదో లబ్ధి పొందాలనుకుంటారు. రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు ఈ పోరాటం 8 సంవత్సరాల పోరాటం మాది. ఒక్కరోజు పోరాటం కాదు, ఇది వ్యక్తుల మీద పోరాటం కాదు. అది మీరు గ్రహించుకొని మాట్లాడండి. ఇష్టానుసారం మాట్లాడడం కాదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి చట్టం దాని పని చేసుకుపోతుంది. ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు ముద్దాయిలు, ఏమి చర్యలో అది సిబిఐ, న్యాయస్థానాలు సిబిఐ పరిధిలో ఉంది. నేను ఒక పిటిషనర్ని కాబట్టి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను కాబట్టి నేను ఇంతకంటే విశ్లేషణ చేయడం మంచిది కాదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏదో ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుంది అనే దానికి నేను ఖండించవలసిన బాధ్యత ఉంది. యాజ్ ఎ పిటిషనర్ ఆఫ్ దిస్ ఇది కేస్, ఇదన్నీ అవాస్తవాలు. మునిగిపోతున్నారు కాబట్టి ఎంతైనా కొంత బెనిఫిట్ పొందాలని దీన్ని రాజకీయ లబ్ధి గురించి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాడుకుంటుంది తప్ప మీరు చేసిన తప్పులకి ఇది ప్రాప్తం. మీరు చేసిన తప్పుల మీద ఈరోజు చేస్తున్నటువంటి పోరాటంలో ఈరోజు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారని నేను మనవి చేస్తాను.